ఓకేనా, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఏ అన్నది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ అన్నది ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అన్నది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా. సో ఏ అన్నదాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు అంటారంటే, ఓకేనా, సపోజ్ ఏని ఒక ఆ మ్యాట్రిక్స్ని సేమ్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేశాను అనుకోండి, అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్. ఓకేనా. ఒక మ్యాట్రిక్స్ని ఆ మ్యాట్రిక్స్తోనే మల్టిప్లై చేస్తే మనకి రిజల్టెంట్ అదే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి. ఓకేనా. ఆ మ్యాట్రిక్స్ని ఆ మ్యాట్రిక్స్ తోటే మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ కనుక అదే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి. ఓకేనా. ఆ మ్యాట్రిక్స్ని ఏమంటారంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. అంటే ఏంటంటే, ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ of order n, then A is called idempotent matrix. A is called idempotent matrix. రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాట్రిక్స్ అని చూడండి. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి. సపోజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇది. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేయండి ఒకసారి. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ తీసుకోండి. సపోజ్ దీన్ని ఏ స్క్వేర్ చేయండి, ఏమొస్తుందో చెప్పండి నాకు. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ. ఆ ఫైనల్ చేసి చెప్పండి ఒకసారి. అవునా, ఏ స్క్వేర్ చేస్తే వచ్చిందా. ఓకేనా. సో ఆ మ్యాట్రిక్స్ని దాంతో మల్టిప్లై చేస్తుంటే, ఓకేనా, సేమ్ మ్యాట్రిక్స్ వస్తుందా. సో దీన్ని ఏమంటామంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. రాసుకోండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా, దాన్ని ఏమంటామంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అర్థమైంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే. నెక్స్ట్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఏ అన్నది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఓకేనా. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఏం చేస్తున్నామంటే దాంతో మల్టిప్లై చేస్తున్నాను నేను. ఓకేనా. దాంతో మల్టిప్లై చేస్తే ఆ రిజల్ట్ ఏంటన్నది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి. ఓకేనా. ఆ మ్యాట్రిక్స్ని అదే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే అంటే ఏ స్క్వేర్ అన్నది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈక్వల్ అయింది అనుకోండి. సో ఏనేమంటారంటే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. అంటే ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, సార్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్
ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ ఆర్డర్ n, then matrix A, is called as involutory matrix. Is called as involutory matrix. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి. సపోజ్ ఏ అన్న మ్యాట్రిక్స్ని 0 1 -1 4 -3 4 3 -3 4 ఈ మ్యాట్రిక్స్ తీసుకొని దీనికి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. నాకు ఏమొస్తుందో చెప్పండి ఒకసారి రిజల్టెంట్. ఆ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, నా రిజల్ట్ చెప్పండి ఏమొస్తుంది. దీనికి ఈక్వల్ అయిందా? అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటామా? సో ఏ స్క్వేర్ కనుక ఐకి ఈక్వల్ అయితే ఏమంటామంటే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఏమంటామంటే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాం. అదేనా? ఓకేనా, రాసుకోరా. నెక్స్ట్ nilpotent matrix. nilpotent matrix అయిపోయింది. అయిందా? నెక్స్ట్ రాసుకోండి. nilpotent మ్యాట్రిక్స్. nilpotent మ్యాట్రిక్స్. nilpotent మ్యాట్రిక్స్. ఓకేనా? సపోజ్ ఏ అన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఏ అన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఏ అన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఏ అన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నాకు ఒక మ్యాట్రిక్స్కి ఏ క్యూబ్ కావాలనుకోండి, ఎలా చేస్తాం మనం? ఏ క్యూబ్ కావాలంటే ఒక మ్యాట్రిక్స్కి ఏ క్యూబ్ కావాలనుకోండి ఎలా చేస్తాం మనం దీన్ని అని చెప్పండి. ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ చేసి దాన్ని ఇంటూ ఏ చేస్తామా? ఓకేనా? అదే A⁴ కావాలనుకోండి ఏం చేస్తారు? దానికి ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసి ఇంటూ ఏ చేస్తారా? దీనికి ఏ క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఓకేనా? nilpotent మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ యొక్క పవర్ m అన్నది 0 అయిందనుకోండి. ఓకేనా? ఒక మ్యాట్రిక్స్కి యొక్క పవర్ m అన్నది 0 అయిందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే nilpotent మ్యాట్రిక్స్ అంటాం. nilpotent మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? అదే ఆ పవర్ని ఏమంటామంటే ఇండెక్స్ అంటాం. ఆ పవర్ని ఏమంటామంటే ఇండెక్స్ ఆఫ్. ఆ పవర్ని ఏమంటామంటే ఇండెక్స్ ఆఫ్ nilpotent మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, అంటే మనకు ఇప్పుడు ఏమన్నా మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏ స్క్వేర్ కనుక 0 అయిందా, 0 అవుతుంది లేదా 0 అయింది అనుకోండి. ఓకేనా? సో ఏ అన్నది nilpotent మ్యాట్రిక్స్, దానికి ఇండెక్స్ ఎంత అవుతుంది అప్పుడు 2 అవుతుంది. ఓకేనా? సపోజ్ మనకి ఏ స్క్వేర్ అనేది ≠ 0 వచ్చింది అనుకోండి,
నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్యూబ్ అనేది 0 అయింది అనుకోండి, ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు, ఏ అంటే నిల్ ఓపెన్ మ్యాట్రిక్సే, కానీ దాని ఇండెక్స్ ఎంత అని చెప్పాలి, అప్పుడు 3 అని చెప్పాలి, ఓకేనా. అలాగా మీరు, ఓకేనా, ఎప్పుడు వరకు అయితే ఏ పవర్ అయితే 0 అవుతుందో, ఓకేనా, ఏకి ఏ పవర్ అయితే 0 అవుతుందో, ఓకేనా, ఆ పవర్ వరకు కూడా మనం ఏం చేయాలంటే మల్టిప్లై అది ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి, ఓకేనా. సో ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే నిల్ ఓపెన్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 0 0 అని చెప్పి ఇచ్చాను ఓకేనా. ఇది నిల్ ఓపెన్ మ్యాట్రిక్స్ ఇది, ఓకేనా. ఏ ఇండెక్స్కి నిల్ ఓపెన్ మ్యాట్రిక్స్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయని అడిగాను అనుకోండి, ఫైండ్ అవుట్ చేస్తారా, ఫైండ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను మిమ్మల్ని. అది ఏ ఇండెక్స్కి నిల్ ఓపెన్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్తారు. ఎం వాల్యూ 1 ఉండదు, ఎం వాల్యూ మినిమం 2 నుంచి స్టార్ట్ అవుద్ది. ఎం వాల్యూ 1 ఉండదు. ఎం వాల్యూ 1 ఉండదు. ఎం ఈజ్ ఈక్వల్ టు 2. అదే ఈ ఎగ్జాంపుల్స్ ఏంటిది, ఈ ఎగ్జాంపుల్ చేయండి. ఇది ఇండెక్స్ 3 వచ్చింది, అది అంటే ఏ క్యూబ్కి 0 అయింది. అది చేస్తున్నారా మిగతా వాళ్ళు మొత్తం, ఏ మొత్తం మ్యాట్రిక్స్ అనేది 0 అవ్వాలంటే అర్థం ఏంటి, అన్ని ఎలిమెంట్స్ 0 అవ్వాలి. డెఫినేషన్ రాసుకో. ఇఫ్ there exists a positive integer m for a square matrix, A, for a square matrix A of order n such that a power m is equal to 0, then the matrix A is called nilpotent matrix. Next point, if m is the least positive integer for which a power m is equal to 0, then m is called the index of the nilpotent matrix.
నిల్ పొటెంట్ మ్యాట్రిక్స్ అవ్వదు. విర్చువల్ క్యాలిక్యులేటర్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అనేది ఉండదు. మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ ఉంటే ఇంకేముంది, మ్యాట్రిక్స్ చాప్టర్ ఇంకా అవసరం లేదు మనకి. విర్చువల్ క్యాలిక్యులేటర్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అనేది ఉండదు. ఓకేనా, రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ ఇది. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకేనా, సపోజ్ ఏ అన్నది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ అన్నది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి సపోజ్. ఓకేనా, ఏ అన్నది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఇప్పుడు దీని యొక్క ట్రాన్స్పోజ్ని ఎలా డినోట్ చేస్తాం మనం? ఏ పవర్ టీ అన్నదే ఏమవుద్ది దీని అంటే ఏ పవర్ టీ అంటే ఏం చెప్తాం మనం? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అంటామా? ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటామా? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ని ఎక్స్చేంజ్ చేస్తా అంటామా? సో ఏ అన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ పవర్ టీ అన్నది దాని యొక్క ట్రాన్స్పోజ్ అయితే, ఓకేనా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కానీ లేదా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అన్నది ఈజ్ ఈక్వల్ టు ఐ అయింది అనుకోండి. ఆ మ్యాట్రిక్స్ని దాని యొక్క ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ అన్నది ఐ వచ్చింది అనుకోండి. ఓకేనా, సో ఏనేమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, సో మైనస్ సైన్ థీటా కాస్ థీటా తీసుకుని, ఓకేనా, దీన్ని ఈ మ్యాట్రిక్స్ని ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కానీ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కానీ ఐకి ఈక్వల్ అవుతుందో చూడండి ఒకసారి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఏ మ్యాట్రిక్స్ అయితే తన ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు రిజల్టెంట్ అన్నదే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, ఏ మ్యాట్రిక్స్ అయితే తన మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ అన్నదే ఐడెంటిటీకి వస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. అదవుతుందా? సో అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుందో చూడండి ఒకసారి. చూద్దాం, దీనికి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమొస్తుంది మనకి? కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటానా? రెండుని మల్టిప్లై చేయడం అంటే కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. నేను దేంతో మల్టిప్లై చేస్తున్నట్టు? కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. కిరణ్ దీని యొక్క మల్టిప్లికేషన్ ఏమో చెప్పు నాకు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ సైన్ స్క్వేర్ థీటానా? దేన్ని మల్టిప్లై చేస్తున్నాను? దేంతో మల్టిప్లై చేయాలి? ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. కాసు సైన్ మరి మైనస్ ఎక్కడ వచ్చింది నీకు? ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏమవుద్ది?
దీన్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి నాకు సెకండ్ ఎలిమెంట్ కోసం. ఏంది అప్పుడే ఓపెన్ చేసాం, మళ్ళీ మధ్యలో మ్యాథ్స్ ఓపెన్ చేయలేదా? చెప్పు. సెకండ్ ఎలిమెంట్ ఏమో చెప్పు. అంటే మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ప్లస్ మైనస్ ప్లస్ సైన్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్, ఓకేనా. ఇది మైనస్ కాస్ థీటా సైన్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా, జీరో అయిపోద్దా? ఇది కూడా జీరో అవుద్దా? ఓకేనా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 0 0 1. సో ఇప్పుడు మనకి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది? ఐకి ఈక్వల్ అవుతుందా? ఓకేనా. ఈ ఏనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? అర్థమైందా? దీన్ని ఏనేమంటే ఇప్పుడు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం, ఓకేనా. రాసుకుని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది రాసుకోండి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ n cross n is said to be an orthogonal matrix, is said to be an orthogonal matrix if A into A transpose is equal to A transpose into A is equal to I. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఐడియా ఉంది కదా అందరికీ? కాంప్లెక్స్ నెంబర్ అంటే ఐడియా ఉందా? జస్ట్ చిన్న ఐడియా ఉందా కాంప్లెక్స్ నెంబర్ అంటే? కాంప్లెక్స్ నెంబర్ అంటే నాకు అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ అయినా సరే ఐతో రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఓకేనా. సో ఐ అంటే ఏంటంటే రూట్ ఆఫ్ -1 అన్నమాట, ఓకేనా. స్క్వేర్ రూట్లో కనుక మైనస్ ఉందనుకోండి, ఓకేనా, దాన్ని ఏం చేస్తామంటే ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఉంది, ఓకేనా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2√-1 కింద రాసుకోవచ్చా? అంటే మనం దీన్ని 2y కింద రాసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఈ ఐని ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్ అంటాం, ఓకేనా. ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా సరే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే a ప్లస్ ఐబి రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా సరే మనం a ప్లస్ ఐబి రూపంలో రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. ఏ పార్ట్కి అయితే ఐ వాల్యూ ఉందో దాని ఇమాజినరీ పార్ట్ అంటారు, ఓకేనా.
ఏ పార్ట్కి అయితే ఐ లేదో దాన్ని రియల్ పార్ట్ అంటారు. ఏ నెంబర్ అయినా సరే, సపోజ్ ఈ నెంబర్ ఉంది ఓకేనా, 2i ఉంది, దీన్ని 0 + 2i కింద రాసుకోవచ్చా ఓకేనా. దీని యొక్క రియల్ పార్ట్ ఎంత అవుతుంది, దీని యొక్క ఈ నెంబర్ యొక్క రియల్ పార్ట్ ఎంత అవుతుంది, రియల్ పార్ట్ ఎంత అవుతుంది దాని యొక్క 0 రియల్ పార్ట్ యొక్క రియల్ పార్ట్ 0 అవుతుంది, ఇమాజినరీ పార్ట్ అన్నది 2 అవుతుంది లేదా 2i అవుతుంది అంతేనా. ఏ నెంబర్ అయినా సరే, ఏ కాంప్లెక్స్ నెంబర్ని అయినా సరే మనం ఏం చేస్తామంటే a + ib కింద రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఓకేనా. సపోజ్ a + ib అన్నది కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి, a + ib అన్నది కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి ఓకేనా. ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఏమవుతుంది, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఏమవుతుంది అంటే a - ib అన్నది ఓకేనా ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ అవుతుంది ఓకేనా. సపోజ్ 2 + 3i ఉందనుకో కిరణం, కాంప్లెక్స్ నెంబర్ అన్నది, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ ఏమవుతుంది, 2 + 3i అన్నది కాంప్లెక్స్ నెంబర్ ఉంది, ఈ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ నెంబర్ ఏమవుతుంది 2 - 3i అవుతుంది. సపోజ్ 3i ఉందనుకో కాంప్లెక్స్ నెంబర్ అన్నది, దీని కాంజుగేట్ ఎంత అవుతుంది, దీని 3i ఉంది, ఓన్లీ 3i ఉంది, దానికి ఆ 0 + 3i కదా, దానికి కాంజుగేట్ ఎంత అవుతుంది అంటే -3i అవుతుందా అర్థమైందా. ఒక సపోజ్ 2 ఉంది నెంబరు, దీని కాంజుగేట్ ఎంత అవుతుంది 2 అంటే దీని రాసుకోవచ్చు మనం 2 + 0i కింద రాసుకోవచ్చా ఓకేనా. 2 + 0i ఏంటంటే దీని కాంజుగేట్ ఎంత అవుతుంది 2 - 0i అవుతుందా, 2 - 0 అంటే దీనికి ఈక్వల్ 2కి ఈక్వల్. ఓన్లీ రియల్ పార్ట్ ఇచ్చాడు అనుకోండి దాని కాంజుగేట్ అదే అవుద్ది, ఇమాజినరీ పార్ట్ ఇచ్చాడు అనుకోండి దాని కాంజుగేట్ మైనస్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 4 - 5i ఇచ్చాను నెంబరు, దీని కాంజుగేట్ ఎంత అవుద్ది 4 - 5i ఇచ్చాను, దాని కాంజుగేట్ ఎంత అవుతుంది -4 - 5i, దీని కాంజుగేట్ ఏమవుతుంది ఇప్పుడు దీనికి రియల్ పార్ట్ ఉంది, ఇమాజినరీ పార్ట్ ఉందా. సపోజ్ a + ib ఉందనుకో, దీని కాంజుగేట్ ఏమంటున్నాడు a - ib అంటావా ఓకేనా, a - ib అంటావా. సపోజ్ అదే కనుక a - ib ఉందనుకో, దీనికి కాంజుగేట్ ఏమవుతుంది a + ib అంతేనా. ఇప్పుడు నేను నీకు 4 - 5i ఇచ్చాను, దీని కాంజుగేట్ ఏమవుతుంది 4 + 5i అవుతుంది. అదే -6i ఇచ్చాను నీకు, దీని కాంజుగేట్ ఎంత అవుతుంది ఓన్లీ -6i ఇచ్చాను నీకు +6i. అర్థమైంది నీకు ఒక కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ రాయడం అంటే అర్థమైందా, అర్థమైందా. సో మీకు కాంప్లెక్స్ నెంబర్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటే చెప్పనా, కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మీకు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చెప్పనా. ఒకసారి ఉండండి ఒక మ్యాట్రిక్స్లో అట్లీస్ట్ ఒకటైనా సరే మనకి కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటాం అదేనా. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అన్నది ఎగ్జాంపుల్ కింద నేను తీసుకోవచ్చా 2
2i 4 3. దీని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అని వచ్చాను నేను. ఓకేనా, దీని కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ వచ్చి అనకూడదు. ఓకేనా ఓకేనా సపోజు ఏ అన్న కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ని ఓకేనా ఇలా తీసుకున్నా. ఓకేనా, సపోజ్ నేను ఈ మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ రాద్దాం అనుకుంటున్నా. అంటే ఎలా రాయొచ్చు దీన్ని? ఇచ్చిన మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కాంజుగేట్ రాసి ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేసాం అనుకోండి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్నా కూడా గివెన్ మ్యాట్రిక్స్కి ఇంకో మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తున్నాం. ఎలా ఫామ్ చేస్తున్నామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ప్రతి ఎలిమెంట్ యొక్క కాంజుగేట్స్ అన్నవి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కింద అదర్ మ్యాట్రిక్స్లో రాస్తే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటామంటే కాంజుగేట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏ బార్తో రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్కి కాంజుగేట్లు ఏమవుతుందో చెప్తారు నాకు. కిరణ్, ఇచ్చిన మ్యాట్రిక్స్కి కాంజుగేట్ ఏమవుతుందో చెప్పకూడదు నాకు. -2 సార్. 2కి కాంజుగేట్ -2. ఏం చెప్పాను? 2 ఎలా రాసుకోవచ్చు? 2 + 0 కింద రాసుకోవచ్చు. దాని కాంజుగేట్ ఎంత? 2 - 0 2 - 0y అంటే ఎంత అవుతుంది? 2 - 0 అంటే 2ఏనా? 2కి కాంజుగేట్ ఎంత? 2కి కాంజుగేట్ ఎంత అవుతుంది? 2కి కాంజుగేట్ 2a. 2y కాంజుగేట్ ఎంత? -2y. 4 కాంజుగేట్ ఎంత? 4. ఓకేనా, 3 కాంజుగేట్ ఎంత? 3. సపోజ్ ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నా, బి అన్న మ్యాట్రిక్స్ని. ఓకేనా, బి అన్న మ్యాట్రిక్స్ని తీసుకున్నా. ఓకేనా, సో బి అన్న మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు సపోజ్ దీని యొక్క మ్యాట్రిక్స్ అన్నది ఓకేనా, నాకు దీని యొక్క కాంజుగేట్ మ్యాట్రిక్స్ చెప్పు. -4i సార్. 2 - 4i -3i 0 -2 +2. అర్థమైందా కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే? ఒక రాసుకోండి. కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ సెట్టింగ్ పెట్టుకోండి. కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. If A is a given matrix, if A is a given complex matrix, then the matrix obtained from a given matrix A by replacing all the elements by their corresponding conjugate numbers,
by their corresponding conjugate numbers, conjugate complex numbers, by the corresponding conjugate complex numbers is called as conjugate of conjugate of matrix A, is called as conjugate of matrix A, and it is denoted by A bar, and it is denoted by A bar. రాసుకో. అర్థమైందా? కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే అర్థమైందా? ఒక ఎలా చిన్నగా కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్తాను. జస్ట్ ఎడిషన్ అంటే ఏంటి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలాగా మల్టిప్లై చేయాలి అన్న దాని గురించి, ఈ మూడు దాంట్ల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనం. ఓకేనా? సపోజ్ సింపుల్ ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నా. సపోజ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐబి అని చెప్పి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఓకేనా? సిఈజీ ప్లస్ ఐడి అని చెప్పి ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఉంది. నాకు ఇప్పుడు ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలి. నేను ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఓకేనా? రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఎలా చేస్తామంటే వాటి యొక్క రియల్ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి, వాటి యొక్క ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి, అంతే. ఓకేనా? దానికి ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? రియల్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, అన్నింటిలో యాడ్ చేసుకోవడం ఏమవుతుంది, ఏ ప్లస్ సి ప్లస్ ఐ ఇంటూ బి ప్లస్ డి. ఎడిషనల్ సబ్ట్రాక్షన్ కూడా అంతే. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసుకోవడం కానీ సబ్ట్రాక్ట్ చేసుకోవడం కానీ అంటే ఏంటంటే ఆ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క రియల్ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి, ఇమాజినరీ పార్ట్స్ని వేరువేరుగా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 + 3i 4 + 6i అని చెప్పి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేసుకోవడం అర్థం ఏంటి, ఆ రెండింటిలోకి రియల్ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి. రియల్ పార్ట్స్ ఏంటి 2 + 4 6 ప్లస్, అవునా, ఇమాజినరీ పార్ట్ని వేరే యాడ్ చేసుకోవాలి 3 + 6 9i. సబ్ట్రాక్టింగ్ అంటే ఏంటి, ఓకేనా, రెండింటిని సబ్ట్రాక్ట్ 2 - 4 -2 3 - 6 -3i సబ్ట్రాక్టింగ్ అయితే. ఓకేనా? అలా కాకుండా మనం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలనుకోండి. ఓకేనా? మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి రెండు కాంప్లెక్స్ మల్టిప్లై చేయాలనుకోండి. సో మల్టిప్లై చేసుకోవడం ఏ ఇంటూ సి ఏసి ప్లస్ ఐ ఇంటూ బీడి ఐఏడి ప్లస్ ఐ ఇంటూ బీసి ప్లస్ I² ఇంటూ బీడి. ఏ టర్మ్కి ఆ టర్మ్స్ కరస్పాండింగ్ టర్మ్స్ అన్ని కూడా మల్టిప్లై చేసుకోవడమే. మనకేం తెలుసు అంటే I ఈజ్ ఈక్వల్ టు √(-1) కాబట్టి -1 ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, I² కింద రాసుకోవచ్చు. సో I² ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి ఓకేనా. సో ఇదేమవుద్ది ఏసీ మైనస్ బీడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. ఫర్ ఎగ్జాంపుల్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నా. సో 2 + 4i ఇంటూ 3 + 2i చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ ఈ టర్మ్ని దీంతో 2 × 3 6 ప్లస్
2 into 2i 4i plus 3 4i into 3 12i 4i into 2i plus 8i square i square minus 1 కాబట్టి ఏమవుతుందంటే 6 plus 4i plus 12i minus 8 అంటే ఎంత అవుతుంది -2 plus 16i. అదవుతా మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చెప్పన్నా హర్షిత్ నువ్వేగా చెప్పు నాకు ఇది చెప్పింది ఎవరు నాకు? ఓకే చూడు ఒకసారి దీన్ని మల్టిప్లై చేయాలా ఓకేనా? ఆ మల్టిప్లికేషన్ చెప్పు మనకు వచ్చింది ఫస్ట్ ఏంటి 1 into 1 ఓకేనా ప్లస్ 2i into 2i 2i into అంటే 4i స్క్వేర్ నెక్స్ట్ -4 అంటే 1 minus 4 అంటే ఎంత -3. నెక్స్ట్ ఈ టర్మ్ కావాలి, ఈ టర్మ్ ఎలా చేయాలి నేను 0 into -8 0 -8 ఇది 2 plus 8 ఇది సరిపోయింది. మరి ఇది 16 ఇది సరిపోయింది. ఒక నువ్వు ఫస్ట్ తప్పు చేసావు అంటే ఏమొస్తుంది -3 -8 మైనస్ కాదు 2 plus 8 16 మిగతా 3 ఎలిమెంట్స్ కరెక్ట్ లేవు ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ తప్పు. అర్థమైందా? మల్టిప్లికేషన్ అర్థమైందా ఓకేనా? నీకు మల్టిప్లికేషన్ అర్థమైతే ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను నేను, ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఇచ్చాను మీకు. ఓకేనా? ఈ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్కి ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ బార్ అంటే ఏంటి? ఇచ్చిన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్కి ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ బార్ అంటే ఏం చెప్తాం మనం దీన్ని అంటాం? ఏ బార్ దేని అంటాం మనం? ఏ బార్ అంటే అర్థం ఏంటి? ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఏ బార్ ఫైండ్ అవుట్ చేయడం అర్థం ఏంటి అంటే ఏంటి? కాంజుగేట్ మ్యాట్రిక్సే కదా ఓకేనా? ఈ గివెన్ మ్యాట్రిక్స్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ చెప్పమన్నాడు. కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఏ బార్కి కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి చెప్పండి ఎవరో ఒకరు చేసిన వాళ్ళు. 2 - 3i స్టక్ అయిపోయింది. 2 - 3i 4i 3 - 8 ఓకేనా? ఈ కాంజుగేట్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చెప్పు. టూ -3i 3 4i -8 అయినా ఓకేనా? ఒక మ్యాట్రిక్స్కి ఓకేనా? ఒక మ్యాట్రిక్స్కి కాంజుగేట్ కట్టిన కాంజుగేట్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఓకేనా దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంట. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఏ పవర్ థీటాతో రిప్రజెంట్ చేస్తారు ఓకేనా? ఆడిచ్చిన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్కి కాంజుగేట్ కట్టి ఆ కాంజుగేట్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఓకేనా? ఆడిచ్చిన మ్యాట్రిక్స్కి కాంజుగేట్ కట్టి ఆ కాంజుగేట్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఆ మ్యాట్రిక్స్ ఏమంటామంటే ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని ఏ పవర్ థీటాతో డినోట్ చేస్తామన్నమాట
ఏ పవర్ డేటాతో డినోట్ చేస్తాం. ఓకేనా, అంటే నీట్గా పాయింట్ రాసుకోండి. ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుని ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని పాయింట్ రాయి. if A bar is a conjugate matrix, if A bar is a conjugate matrix of a complex matrix A, of a complex matrix A, if A bar is a conjugate matrix of a complex matrix A, then A bar transpose conjugate matrix का transpose is called as transpose conjugate of matrix A, and it is denoted by A data. ఈ అర్థమైన వాళ్ళు ఈ మ్యాట్రిక్స్కి ఏ డేటా ఫైండ్ అవుట్ చేయండి. కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను. మొత్తం కాంజుగేట్ మ్యాట్రిక్స్కి ఓకేనా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కాంజుగేట్ మ్యాట్రిక్స్కి రెండింటికి కలిపి ప్రాపర్టీస్ చెప్తాను చూడండి. ప్రాపర్టీస్ ఓకేనా. మీరందరూ ఏం చేస్తారంటే మీకు నచ్చిన లెటర్ ఏ కామా బి ఒకసారి ఇప్పుడు ఏ కామా బి మీకు నచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్లు తీసుకోండి, అదే మీకు నచ్చిన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ తీసుకోండి. మీ అందరూ కూడా మీకు నచ్చిన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఏ తీసుకోండి. ఫస్ట్ అందరూ కూడా మీకు నచ్చిన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఏ అన్నది తీసుకుని ఫస్ట్ ఏం చేస్తారంటే ఏకి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసిన దానికి మళ్ళీ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏం వస్తుందో చెప్పండి నాకు. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అన్న మ్యాట్రిక్స్కి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుందో చెప్పండి. ఏ వస్తుందా చెక్ చేయని వస్తుందో లేదా. సెకండ్ది ఓకేనా, రెండు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఏ కామా బి అని చెప్పి తీసుకున్న తర్వాత ఏ ప్లస్ బి చేసి అప్పుడు కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. అదిని ఓకేనా, తర్వాత ముందే కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత యాడ్ చేసిన దానికి రెండు ఈక్వల్ అవుతున్నాయి చూడండి. ముందే చెప్తున్నా, రెండు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ తీసుకొని వాటన్నిటిని యాడ్ చేసి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, దానికి ముందే కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత యాడ్ చేసిన దానికి రెండు ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. థర్డ్ది రెండు కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. దానికి ముందే కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లికేషన్ చేసిన దానికి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఈ మూడు అయిపోతే నెక్స్ట్ ఓకేనా, ఒక మ్యాట్రిక్స్కి ఏ డేటా అంటే ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన మ్యాట్రిక్స్కి మళ్ళీ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఏమొస్తుందో చెప్పండి. ఫిఫ్త్ది రెండు మ్యాట్రిసెస్ని యాడ్ చేసి వాటికి ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయండి. అదిని ముందే రెండు మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి
యాడ్ చేసిన దానికి 2 ఈక్వల్ అవుతుంది లేదో చెక్ చేయండి. ఓకేనా. 6th 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి వాటిని కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అన్నది, ఓకేనా, ఇండివిజువల్ మల్టిప్లికేషన్ ట్రాన్స్పోజ్కి ఇలా ఈక్వల్ అవుతుందో చెక్ చేయండి. ఈ 6 చెక్ చేసి చెప్పండి నాకు, అందరూ కూడా ఈ 6 చెక్ చేసి చెప్పండి. హర్మిషన్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ హర్మిషన్ మ్యాట్రిక్స్. ఓకేనా. సపోజ్ ఏ అన్నది ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్, ఏ అన్నది ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఓకేనా. ఏ టేటా అన్నది ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అవుతుందా? ట్రాన్స్పోజ్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అవుతుందా? ఓకేనా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టేటా అయింది అనుకోండి, దీన్నే ఏనేమంటామంటే హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. అదే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ టేటా అయింది అనుకోండి, ఏనేమంటామంటే స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, ఏ అన్నదే ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఓకేనా. ఏ టేటా అన్నది దాని యొక్క ట్రాన్స్పోజ్ కాంజుగేట్ కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టేటా అయితే ఏని హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డేటా అయితే ఏని స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. మీకు ఏ అంటే ఏంటో తెలుసు, ఏ డేటా అంటే ఏంటో తెలుసు కదా. ఓకేనా. ఇప్పుడు ఏ అన్నది ఏ డేటా ఏ మ్యాట్రిక్స్లో అయితే ఏ అన్నది ఏ డేటా అయిందో దాన్ని ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డేటా అంటే ఏ అన్నది స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. మీరు వినే ఉంటారు, ఇది ఎలా అంటే రియల్ మ్యాట్రిక్స్లో, ఇవి ఎలాగంటే రియల్ మ్యాట్రిక్స్లో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి విన్నారు కదా. ఓకేనా. సో వాటినే మన కాంప్లెక్స్ మ్యాట్రిక్స్లో చెప్తే హర్మిషన్ మ్యాట్రిక్స్, స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమవుతుందా? ఓకేనా. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, హర్మిషన్ మ్యాట్రిక్స్. హెడ్డింగ్ పెట్టుకోండి, హర్మిషన్ మ్యాట్రిక్స్. Hermitian matrix. If A is a complex square matrix, comma, A theta is the transpose complex matrix, then if A is equal to A theta, then A is called Hermitian matrix. Then A is called Hermitian matrix.
నోట్ ఓకేనా. ద నెసెసరీ నోట్ ఏంటంటే ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హర్మిషన్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ప్యూర్లీ రియల్ నెంబర్స్. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్న మస్ట్ అండ్ షుడ్గా ఒకనా కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వకూడదు, ఒకనా రియల్ నెంబర్స్ అవ్వాలి. అప్పుడే మనకి హర్మిషన్ మ్యాట్రిక్స్ అన్నది పాసిబుల్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నది 2 + 3i 2 - 3i 3 తీసుకోండి అనుకోండి. సపోజ్ దీనికి ఏ డేటా ఫైన్ వచ్చేయండి ఒకసారి, దానికి ఏ డేటా ఫైన్ వచ్చేయండి, దీనికి ఏ డేటా ఫైన్ వచ్చింది, సేమ్ వస్తాయా? 2 + 3 సేమ్ వచ్చిందా? ఓకేనా. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హర్మిషన్ మ్యాట్రిక్స్ మాట. మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, దీంట్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, రియల్ నెంబర్స్ ఉన్నాయా? ఓకేనా. హర్మిషన్ మ్యాట్రిక్స్కి మస్ట్ అండ్ షుడ్గా డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నవి రియల్ నెంబర్సే ఉండాలి. అర్థమైందా? రాసుకోవాలి దీన్ని. హర్మిషన్ మ్యాట్రిక్స్ గురించి రాసుకోరా. స్క్యూ పైన రాసుకుందాం. నెక్స్ట్ స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్. ఓకేనా. స్క్యూ హర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ఏ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కామా ఏ డేటా ఈజ్ ద ట్రాన్స్పోజ్ conjugate of a matrix A comma if A theta is equal to minus A, then A is called as skew Hermitian matrix. Skew Hermitian matrix. Note, in the skew Hermitian matrix, the diagonal elements must be must be 0 or are purely imaginary numbers. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఐదర్ 0 ఉండాలి, ప్యూర్గా ఇమాజినరీ నెంబర్స్ అవి ఉండాలి. ప్యూర్ ఇమాజినరీ నెంబర్స్ అంటే 2i 3i అవి మాట. అంటే రియల్ పార్ట్ అన్నది 0 అవ్వాలి, ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i 4 + 6i 4 - 6i, ఓకేనా, 0 తీసుకుంటున్నాను. దీనికి ఏ తేడా ఫైన్ వచ్చేయండి. ఒకసారి సేమ్ వస్తుందా? సేమ్ రాదు. దీనికి ఫైన్ చేయండి ఏ డేటా. దీనికి ఏ డేటా ఫైన్ వచ్చేయండి. ఏం వచ్చింది దీనికి ఏ డేటా? హర్షిత్ దీనికి ఏ డేటా ఏమొచ్చింది? -2i -4 - 6i 4 - 6i 0. అంతేనా? ఈ దీంట్లో నుంచి నేను మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఏమో చూడండి ఒకసారి. మైనస్ కామన్ అయితే 2i 4 + 6i -4 + 6i 0 ఏనా? మైనస్ కామన్లో అయితే బయటికి ఇది ఏ మ్యాట్రిక్స్? ఇది మ్యాట్రిక్స్ ఏనా? చూడండి, ఏ డేటా ఈజ్ ఈక్వల్ టు -a అయిందా అంటే ఏ అన్నది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? స్క్యూ హర్మేషన్ మ్యాట్రిక్స్ అవుతుందా? ఓకేనా. ఈ మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ప్యూర్ ఇమాజినరీ కాదు, ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్ ఉంది, లేదా జీరోస్ ఉన్నాయి. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అదే మ్యాట్రిక్స్ని ఎలా తీసుకుంటుందంటే 2 + 4i 4 + 6i -4i + 6i 0 తీసుకుంటున్నాను. ఇది స్క్యూ హర్మేషన్ మ్యాట్రిక్స్ అవుతుందో చెక్ చేయండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ని స్క్యూ హర్మేషన్ మ్యాట్రిక్స్ అవుతుందో చెక్ చేయండి ఒకసారి. యూనిటరీ మ్యాట్రిక్స్. ఓకేనా. సపోజ్ ఏ అన్నది కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అక్కడ సపోజ్. ఓకేనా. ఏ డేటా అన్నది ట్రాన్స్పోజ్ ఏ డేటా అన్నది ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఓకేనా. ఇఫ్ ఏ ఇంటూ ఏ డేటా అన్నది లేదా ఏ డేటా ఇంటూ ఏ అన్నది ఐకి ఈక్వల్ అయింది అనుకోండి, ఈ ఏనేమంటామంటే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటాం. రాసుకో. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ కాంప్లెక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కామా ఏ డేటా ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్
ఇఫ్ ఏ ఇంటూ ఏ డేటా ఈజ్ ఈక్వల్ టు ఏ డేటా ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, దెన్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిటరీ మ్యాట్రిక్స్. then A is called as unitary matrix. రాసుకోండి. A is equal to 0i minus I 0 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుందో లేదో చెక్ చేయండి ఒకసారి. A is equal to అర్థమైన వాళ్ళు ఇది యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుందో చెక్ చేయండి ఒకసారి.